హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వచ్చేసామండి మళ్ళీ ఈ రోజు ఏంటో తెలుసా? రైస్ ఐటమ్ పాలక్ పన్నీర్ బిర్యానీ. పాలక్ పన్నీర్ బిర్యానీతో చేయమని శంకర్ గుడవేణి గారు అయితే కామెంట్ చేశారు. 2 times చేశారు, కానీ కొంచెం లేట్ అయింది, సారీ. ఈ రోజు అయితే తను కామెంట్ చేశాడు కాబట్టి ఆ రెసిపీతోనైతే చేస్తున్నాము. ఇంతవరకు అయితే ఎప్పుడు తినలేదు. పాలక్ పన్నీర్ పరోటా తిన్నాము కానీ పాలక్ పన్నీర్ బిర్యానీ అంటే పన్నీర్ బిర్యానీ తిన్నాము. దాంతో పాలకూరతో చేయడం అయితే ఫస్ట్ టైం తినడం. హెల్దీ ఫుడ్ ఇదైతే. శంకర్ గుడవేణి శంకర్ గారు వెరీ వెరీ థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఈ పాలకూర ఉంది ఇలా, మళ్ళీ ఇదేది పన్నీర్ ఉంది, ఇవి రెండు హెల్దీ ఫుడ్, మంచి ఫుడ్ సెలెక్ట్ చేసిర్రు. ఓకే, కొంచెం లేట్ అయింది ఏమనుకోకండి. ఓకే, ఇప్పటికైతే రెడీ అయింది. దీన్ని చూస్తేనే నోరు ఊరుతుంది. ఇక కానిద్దామా, పట్టు పడితేనే బెటర్. ఇక బిర్యానీ అయితే మస్తు కలర్ఫుల్ ఉంది, వస్తుంది. మా పని బాబు కూడా అప్పుడు పొద్దున స్కూల్ పోయేటప్పుడు తినిపోయిండు, సూపర్ ఉందని చెప్పిండు. మా ఈ బిర్యానీకి అయితే లైక్ చేయండి. బిర్యానీ పేరు చెప్పవా? పాలక్ పన్నీర్ బిర్యానీకి అయితే వెంటనే లైక్ చేయండి. అలాగే కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇక స్టార్ట్ చేద్దాం. అయ్యో ఇది చెప్పలే కదా. మజ్జిగ చారు చేసుకున్నాము. దానికోసము యాక్చువల్ గా అదేంటంటే రైతా చేసుకుందాం అనుకున్నాం, కానీ కొంచెం లూజ్ గా ఉంటే ఫాస్ట్ గా తినొచ్చు కదా, అందుకే చారు లాగా చేసుకున్నాం. రైట్, ఇక ముద్ర పెట్టుకుంటే పోతే ఎక్కువ అవుతుంది. ఇక కానిద్దాం. ఓకే, 1 2 3 స్టార్ట్. ఫస్ట్ పన్నీర్ తింటా. ఫస్ట్ తినా. బిర్యానీ ఎవరు చేసింది? మస్తు చేసింది. చేసేటప్పుడు తిన్నది పన్నీరు. ముక్కలు ఎరుపులు నోట్లు ఎక్కుంది. మళ్ళీ ఫస్ట్ అన్నది మేము కూడా. ఈ పన్నీరు పాలకూర పన్నీర్ బిర్యానీ చూడాలనుకుంటే మా ఫస్ట్ ఛానల్ ఉంది కదా, అలా పోయి చూడండి. చేసిన రెసిపీ అందులో పెడతాను. ఏదైనా నేనే ట్రై చేస్తాను. అప్పుడే కుమ్మింది ఈ పీస్ కానీ తప్పటమని వదిలేసుకుని అన్ని ఉడగొట్టింది. అప్పుడు టేస్ట్ చూసిన అంతే. చేసేటప్పుడు టేస్ట్ అంటే కొన్ని చూస్తాను. 5-6 దినాలు టేస్ట్ అంటే పన్నీర్ కదా, చికెన్ మటన్ కంటే హెల్తీ, మంచిగా టేస్టీ. ఈ బిర్యానీ సూపర్ ఉంది. ఇలా ఫ్లేవర్ మంచిగా పాలకూర వేసినాం కాబట్టి అది ఇందులో చాలా అవసరం లేదు, కానీ చూద్దాం ఇది ఎట్లుందో. అట్టి పన్నీరే సూపర్ ఎక్సలెంట్ ఉంది. చల్లకరి కాబట్టి ఎలా వస్తున్నా మంచిగా ఉంటుంది, టేస్టే ఉంటుంది. ఇది ముచ్చల్లో పడుతుంది, చాలా లేదు. సూపర్ టేస్ట్ ఉంది చాతుని. పిల్లలు ఏమైనా పాలకూర తినే వాళ్ళు ఉంటే ఇట్లా వేసి పెట్టుర్రి, అలా తెలియకుండానే మంచి హెల్తీ ఫుడ్ పెట్టినట్టుంటుంది. కొంతమంది తిన్నారు కదా. మా పని బాబు అయితే పొద్దున కలర్ ఇట్లుంది మమ్మీ డాడీ అన్నాడు. వెనక కూడా ఆడిండు. టేస్ట్ చూసిన వాళ్ళు కుమ్మిడిచి పెట్టి ఇండియా వాసానికి పొద్దున స్కూల్ పెట్టేటప్పుడు తినడు, కానీ దీన్ని చూసిన తర్వాత చేసేటప్పుడు కలర్ చూసి కొంచెం వెనక మోటాయి. లవంగాలు కూడా తింటుంది. తినాలి జోకు ఏ కానీ తినాలి. ప్లేట్ లేదు దాన్ని తినాలి. అన్నం పెట్టుకుంటే అయిపోయి ఉంది. పచ్చిమిరపకాయ తింటావా? స్పూన్తో లేట్ అవుతా, కానీ గంజాలు కుమ్మేసుకుంటారా? స్పూన్తో మోసం లేదు కదా, పెద్ద స్పూన్ పెట్టాలి. గంజు చిన్న ఉంది కదా, గంజు చిన్న ఉంది కాబట్టి సూపర్ ఉంది. శ్రీదేవి సూపర్ వేసినది మా శ్రీదేవి బిర్యానీ మాత్రం. ఈ బిర్యానీ పాలకూర పన్నీర్తో మంచి ఫ్లేవర్ వస్తుంది, సూపర్ ఉంది, హైలైట్ ఉంది. తిండి పొడిదేమో కానీ కడుపుకైతే సుఖపడతాను. వ్యూస్ సంగతి తర్వాత, డబ్బుల సంగతి తర్వాత, లైక్ల సంగతి తర్వాత, కానీ తినడైతే తింటాను. అదే ఓకే, ఇప్పటివరకు అయితే మన సబ్స్క్రైబర్స్ అంతా మంచిగా సపోర్ట్ ఇస్తారు, మంచిగా ఓకే
థ్యాంక్స్ అండి అందరికి మంచి మంచి పేరు పేరున అందరికీ థ్యాంక్స్. మా ఛానల్ ఇట్లనే కొంచెం ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ ఈ ముద్ద కూడా ఉమ్ముతుంది బాగా వస్తుంటే చెప్పి మింగచ్చు. కానీ దాని ఫ్లేవర్ పోతుంది. పాలకూర ఫ్లేవర్ పోయి చాలా సార్ ఫ్లేవర్ వస్తుంది. అట్టిది పాలకూర ఫ్లేవర్ వస్తుంది. ఇలా బఠానీలు కూడా ఉన్నాయి. అన్నితో కదా, అందుకే మనం కుకింగ్ ఛానల్ పెట్టుకుంది. పచ్చి బఠానీలు ఇంకా క్యారెట్ అయితే మస్తుంటుంది కానీ పొద్దుగల తీరే. మొత్తం పోసుకోకు. మరి గంటి నడతలేదు ఇక. నువ్వు టపటప చంపుతాను, నేను 4 సార్లు వచ్చాను, నువ్వు 4 బుక్కలు పెడతాను. అప్పుడే మొత్తం పోసుకుంటాయి అసలు. ఏంటి కొత్త పోసుకుంటే ఫస్టే మొత్తం నువ్వా ఉప్పుగా పోసుకుంటా అయిపోతుంది. ఉన్నట్టే ఉంటారు, మొత్తం ఒకటేసారి మింగుతారు. ఏడా జిడ్డు తాకుతుంది మరి. అది కూడా అయిపోయింది. వేడైపోయింది. పదివేలు ముడుపు కడతాను, దశ పెట్టుకుంటాను. అన్నీ ఒకటిసారి వస్తా నువ్వు, అందుకని ఒక్కొక్కటి తినాలి, ఒక్కొక్కటి అని. ఒక్కసారి నీళ్ళు తాగవా? ఎందుకు ఒకసారి తట్టుకుంటా కదా గొంతురా. తట్టుకున్నట్టు అయింది కదా ఇది. అందుకు సరే ఆయన మనం నీళ్ళ పొడి పెట్టుకున్నావా అన్నం మనం బిర్యానీ పెట్టాం జాగ్రత్త. ఉన్నావు తొండి తొడిలోకి నువ్వు రోజు పెట్టిన తొండి చేస్తాను. అయిపోయింది ఈక్వల్ ఈక్వల్. బిర్యానీ మాత్రం సూపర్ ఉంది, ఎక్సలెంట్ ఉంది టేస్ట్. అబ్బా ఈక్వల్ నేనే విన్నారు. అగో నువ్వు నోట్లో పెట్టి నేను తిరిగిన తర్వాత నువ్వు చూడు ఇంకా అల్లే
నేనే పని బాబు చెప్పాలనేది నేను చెప్పలేదు ఎట్లా. ఓకే ఈరోజు అయితే విజయవంతంగా నేనే విన్నర్ అయినా. ఇద్దరు మళ్ళీ ఓడిపోయిన పాటి ఇద్దరు అంటాను. నేను అనపోతాను ఓడిపోయిన పాటి ఇద్దరు అంటాను. అవతలేదు గీతలేదు కానీ సరే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ మా ఈ బిర్యానీ పాలక్ పన్నీర్ బిర్యానీ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరి వీడియో కావాలో కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవరి దాకా మా వీడియోను ఓపిక కొద్ది చూసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీ సపోర్ట్ మాత్రం మాకు ఇలాగే ఇచ్చుకుంటూ ఖచ్చితంగా లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నవారు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఫుల్ బర్డ్ ఒకటి పెండింగ్ ఉంది. ఎప్పుడైతే చేసుడు ఫుల్ బర్డ్ పోటీ పెట్టి ఫుల్ బర్డ్ అంటే తినడు కొద్దిగా కష్టమే. అందుకోసమే ఆలోచిస్తున్నాము. ఒక్క బర్డ్ తినాలంటే ఒక బర్డ్ దాదాపు 1.5 kg ఉంటదట. మరొక్కల తినాలంటే అందుకే కొద్దిగా ఇన్కమ్ అవుతున్నాం. ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్. లెంత్ అవుతుంది వీడియో.